శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మృగశిర నక్షత్రం వారు ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదు అన్న విషయం వివరించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని వీక్షించండి. వివాహ సమయంలో జాతక పరిశీలన చాలా ముఖ్యం. గుణ మేడన చక్రంలో అమ్మాయి అబ్బాయి ఇరువురు నక్షత్రాలకు పరస్పరం 18 గుణాలు వచ్చినట్లయితే వీరి మధ్య వివాహం బాగుంటుంది. 18 గుణాల కంటే తక్కువ వస్తే వీరి మధ్య వివాహం సూటబుల్ కాదు అని చెప్పవచ్చు. ఏ ఏ నక్షత్రాల మధ్య జన్మించిన వారి మధ్య వివాహ పొంతన కుదురుతుంది, ఎవరి మధ్య వివాహం పొంతన కుదరదు అనే విషయాలను గుణమేణల చక్రం వివరిస్తుంది. గుణమేణల చక్రంలో వచ్చిన సంఖ్యను బట్టి మనం ఈ విషయాన్ని వివరించవచ్చు. వీటినే చాలామంది పాయింట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గుణ సంఖ్యతో పాటు ఇరువురి జాతకాలను కూడా సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం మృగశిర నక్షత్రం వారికి ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం సూటబుల్ అవుతుంది, ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం సూటబుల్ కాదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు వృషభ రాశిలోను, 2, 3 పాదాలు మిథున రాశిలోనూ ఉంటాయి. మృగశిర నక్షత్రం వారికి కుజదశతో జీవితం ప్రారంభం అవుతుంది. వీరికి జీవితం సాఫీగా ఉంటుంది, కానీ సంతానపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జీవితంలో 2 లేక 3 సార్లు తీవ్ర ఆర్థిక సమస్యలతో వీరు ఇబ్బంది పడవచ్చు. మృగశిర నక్షత్రం వారికి అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, మఖ, ఉత్తర ఫల్గుని, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం, పూర్వభాద్ర, రేవతి. మరలా వినండి. అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, మఖ, ఉత్తర ఫల్గుని, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం, పూర్వభాద్ర, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారితో మృగశిర నక్షత్రం వారికి వివాహ పొంతన కుదురుతుంది. అంటే వీరిని వీరు వివాహం చేసుకోవచ్చు. భరణి, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర. మళ్ళీ వినండి. భరణి, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర. వీరితో మృగశిర నక్షత్రం వారికి వివాహ పొంతన కుదరదు. అంటే వీరితో వివాహం మృగశిర నక్షత్రం వారికి సూటబుల్ కాదు అని చెప్పవచ్చు. అయితే నిర్ణయం తీసుకునే ముందు వధూవరుల జాతకాలు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. మృగశిర నక్షత్రం వారు ఉత్తరాషాఢ నక్షత్రం వారిని వివాహం చేసుకోరాదు, విరోధ జంతువు అవుతాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిని మృగశిర నక్షత్రం వారు వివాహం చేసుకోకుండా ఉండటమే మంచిది. చేసుకుంటే వీరి మధ్య తగవులు, కలహాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం వారు మృగశిర నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ధనుసు రాశి వారిని చేసుకోకుండా ఉండటమే మంచిది. వృషభ రాశి నుంచి ధనుసు రాశి అష్టమ రాశి అవుతుంది. అదేవిధంగా ధనుసు నుంచి వృషభం అంటే 6వ స్థానం అవుతుంది. అంటే వృషభం, ధనుసు రాశులు షష్టాష్టకాలు అవుతాయి. కాబట్టి మృగశిర 1, 2 పాదాల వారు ధనుసు రాశి వారిని వివాహం చేసుకోకుండా ఉండటమే మంచిది. చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. జన్మ నక్షత్రాలు అమ్మాయి అబ్బాయి లేనప్పుడు ఇరువురు నామ నక్షత్రాల ప్రకారమే గుణమేళన చక్రాన్ని పరిశీలించాలి. జన్మ నక్షత్రాలు కనుక ఉన్నట్లయితే సమస్తం జన్మ నక్షత్రాలపైన ఆధారపడి చూసుకోవాలి. జన్మ నక్షత్రాలు తెలియకపోతే అమ్మాయిది అబ్బాయిది నామ నక్షత్రాలను పరిగణలో తీసుకొని గుణమేళన చక్రంలో సరిపోల్చుకోవాలి. గుణమేళన చక్రంలో 18 కంటే తక్కువ గుణాలు వచ్చినట్లయితే పూర్తి జాతకాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకాలు అంటే ఇద్దరు జాతకాల్లో లగ్న, ద్వితీయ, సప్తమ, అష్టమ భావాలు
నవాంశలోని గ్రహస్థితి బాగుంటే 18 గుణాల కంటే తక్కువ వచ్చినా కానీ వివాహం చేసుకోవచ్చు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.